వీళ్ళని కనిపెట్టడం కోసం వీళ్ళకి సంబంధించిన వాళ్ళని ఎవరెవరినో ఎక్కడెక్కడో టార్చర్ పెడుతూనే ఉన్నారు. ఇతని కోపం తగ్గలేదు. నీ పేరేంటని అడుగుతోంది. శివ. శివ అంట. దేవుడి పేరు. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారని అడుగుతోంది. అమ్మ నాన్న లేరు, చనిపోయారు. నిన్ను ఏడవద్దని చెప్తోంది. తనకి వాళ్ళ అమ్మ నాన్న చిన్నతనంలోనే పోయారట. తల్లిదండ్రులు లేని మీలాంటి వాళ్ళకి ఆ దేవుడే తల్లి తండ్రి అట. రేయ్, సార్ పిలుస్తున్నారు. రారా రారా. ఏమైంది? ఆటోకి డ్యూ కట్టలేదు, అందుకే ఫైనాన్సర్ వచ్చాడు. నేను నిన్నే డబ్బిచ్చి పంపించాను కదా. ఆటోకి క్లచ్ ప్లేట్ పోయింది. సరే వెళ్ళి చెప్పు, మండే ఇస్తాను చెప్పు. నేను వెళ్తే తిడతాడు. ఏయ్, బాబుగారు డబ్బు ఖర్చయిపోయింది, మండే తప్పకుండా పంపిస్తాను. ఏందమ్మా మీ బిజినెస్ పడిపోయిందా? ఏం బాబుగారు, నేను ఎంత కష్టపడుతున్నానో మీరు చూస్తున్నారు కదా. నేను ఎగ్గొట్టేదాన్ని కాదు, తప్పకుండా ఇస్తాను. ఏమిట్రా, స్కూల్కి రెడీ అయ్యారా? పదండి పదండ్రా. తను శాంతి సిస్టరు. ఆ పిల్ల అలాంటి టైప్ కాదు. నీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. మొదట్లో నేను చూసినప్పుడు కామెడీగా అనిపించింది, కానీ నేను లవ్లో పడినప్పుడే తెలిసింది అందులో బాధ ఏంటి అన్నది. నేను ఎవరి గురించి చెప్తున్నాను నీకు అర్థమైందా? మధు ప్రియ నా గురించి ఏమైనా అడిగిందా? లేదు. అడుగుతుంది, తప్పకుండా అడుగుతుంది. నాకు ఎప్పుడు ఇలా కాలేదు. నా చిన్నతనంలో 2వ క్లాస్ చదివేటప్పుడు సరోజ టీచర్ కూతురు జయ అనే అమ్మాయి నన్ను ప్రేమించింది. అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే తను వెనక్కి తిరిగి నన్ను చూసేసరికి నా ఒళ్ళంతా ఒకలాగా అనిపించింది అనుకో. మనసులో ఏదో పులకిరింత. నీకు అలాగ అనిపించిందా? ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు లవ్ చేసావు, ఈ ఫీలింగ్ ఏంటి నీకు తెలుసు. ఇదిగో చూడు, వచ్చాము వెళ్ళామని కాకుండా నా గురించి కాస్త బాగా చెప్పు. మెగాస్టార్ సాంగ్ సౌండ్ పెట్టు.
అది నీతో అమతను నిద్రలేపి ఏంట్రా ఏం లేదు తను వెళ్దాం రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి నాలో ఎందుకు నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేస్తావు? నువ్వు అనుకున్నట్టు ఏది జరగదు. నేను ఆల్రెడీ ఒకరిని లవ్ చేస్తున్నాను. చిన్నతనం నుంచి మనసులోనే ఇష్టం పెంచుకున్నాను. అతను ఎవరో కాదు, మా బావే. నెల్లూరులో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళు ఎన్నోసార్లు కంపెల్ చేశారు ఇంకెవరినైనా పెళ్లి చేసుకో అని. నేనే ఒప్పుకోలేదు. నువ్వే చెప్పు, ప్రేమ అనేది ఉదయం సాయంత్రం పూచే మల్లె రోజాల్లాంటిదా? అదెప్పుడో ఒకసారి పూచే అపూర్వమైన పూ. నా మనసులో అది ఆల్రెడీ పూసింది. నా నూరికి ఇబ్బంది పెట్టుకో ప్లీజ్, అర్థం చేసుకో. నా చెలి రోజా నాలో ఉన్నా నిన్నే తలిచేనేది. నా చెలి రోజా నాలో ఉన్నా నిన్నే తలిచేనేది. భవతి భిక్షాందేహి. ఏంటయ్యా భిక్షాందేహి. వెళ్ళవయ్యా, పొద్దున్నే తలుపు తట్టి. ఏంట్రా వీళ్ళతో పెద్ద టార్చర్ అయిపోయింది. వేళపాడ లేకుండా వచ్చి భిక్ష పడుతున్నారు. ఏయ్, దానికి ఎందుకురా అంత విసుక్కుంటావు? మా అయితే మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాం? వారం 10 రోజులు పని అయిపోగానే వెళ్ళిపోతాం, అంతే కదా? ఏంటయ్యా Oh, pillar, caterpillar, lazy boys, naughty girls, sing a song, ping a pong. Lazy boys, naughty girls, sing a song, ping a pong. Naughty girls, sing a song, ping a pong. Naughty girls, sing a song, ping a pong. ఏం జరుగుతుంది ఇక్కడ? మనందరూ నేరస్తున్నాం. మన కోసం పోలీసులు వెతుకుతున్నారు. మనం హత్యలు చేయడానికి వచ్చాం. ఇక్కడ కూర్చొని పింక్ పాంగ్ ఆడతారేంటి? వెళ్ళండి రా. ఆడరా. ఏంట్రా, ఏమైంది?